సిమీ ఉగ్రవాదుల ఎన్కౌంటర్ పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ ప్రారంభించబోతోంది. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం సిమీ కార్యకర్తలను మట్టుబెట్టిందా లేక నిజంగానే ఎన్కౌంటర్ జరిగిందా అనే విషయం తేల్చనుంది. ఎన్కౌంటర్ కొన్ని రోజుల క్రితం ఏఓబీలో, తాజాగా మధ్యప్రదేశ్లో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పోలీసులు చెబుతారు. అసలు అనుమానాలన్నీ అక్కడే మొదలవుతాయి. సిమీ ఉగ్రవాదుల ఎన్కౌంటర్ విషయంలోనూ సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలున్నాయి. సిమీ ఉగ్రవాదుల ఎన్కౌంటర్తో మధ్యప్రదేశ్ ప్రభుత్వం పేకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. హోంమంత్రి, డీజీపీ పరస్పరం విరుద్ధమైన ప్రకటనలు చేయటం, ప్రభుత్వం నిజంగా ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఎన్కౌంటర్ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పట్టించుకున్నట్లు కనిపించటం లేదు. జైల్లో సిమీ టెర్రరిస్టులు ప్లేట్లను ఆయుధాలుగా చేసుకున్నారని, ఎన్కౌంటర్లో వారి వద్ద ఆయుధాలు లేవని మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేందర్ సింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. కానీ డీఐజీ మాత్రం ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అందరూ అనుమానిస్తున్నట్లు ఇది బోటకపు ఎన్కౌంటర్ అయితే మాత్రం మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా తుంగలో తొక్కినట్టే. క్రిమినల్స్ గాని మరెవరి విషయాల్లోనైనా పరిస్థితులు ఎన్కౌంటర్కు దారితీస్తే ఎలాంటి నియమ నిబంధనలను పాటించాలో గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎన్కౌంటర్ జరిగితే పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. వెంటనే స్థానిక కోర్టులో ఎఫ్ఐఆర్ కాపీ సమర్పించాలి. సిఐడి లేదా స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థతో దర్యాప్తు చేయించాలి. ఎన్కౌంటర్లో పాల్గొనని అధికారులను మాత్రమే దర్యాప్తు బృందంలో నియమించాలి. ఇలాంటి మార్గదర్శకాలు చాలా ఉన్నాయి. సిమీ ఎన్కౌంటర్ విషయంలో పోలీసులు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నారా లేదా అన్నదే ప్రశ్న. ఎన్కౌంటర్ కేసు ఎన్ఐఏకి అప్పగించడంతో దర్యాప్తులో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగబోతున్నాయి.